హోమ్ గార్డెన్కి స్వాగతం అండి. మనము ఇప్పుడు చింతాకు చేసుకున్నాం కదా, చింతగింజలు వేసుకున్నాం, అది చూపిస్తామండి. ఎట్లుంది చింతాకు. దీన్ని ట్రిమ్ చేసుకోవాలా, చట్నీ చేయొచ్చు, పప్పు చేయొచ్చు, అన్నిటికీ ఉపయోగము. సలవ చేస్తుంది శాంతం. ఇది ఇక్కడ వేసినాం చూడండి, మొలుస్తాయి ఇప్పుడే. 2 రోజులు నానబెట్టుకొని వేస్తే, కొన్ని లేట్గా కొన్ని నానబెట్టుకోవాలా. 2 రోజులు నానబెట్టుకున్న తర్వాత వేస్తే ఇట్లా వస్తాయి చింతగింజలు. చింతగింజలు ఏమైనా పడైద్దండి. నేను ఎవరి దగ్గర స్వీకరించిన చింతగింజలు ఇవన్నీ ఇప్పుడే మలుస్తాయండి. ఇవన్నీ వేసినాను. 2 రోజులు నానబెట్టి చింతగింజలు ఇట్లా వేస్తే మట్టి పల్సగా వేసుకోవాలా. నీళ్ళనే పెట్టాల, ఎండలో పెట్టకూడదు. ఇప్పుడు చింతకాయ కొట్టే కాలం కాబట్టి గింజలు ఎక్కడైనా దొరుకుతాయి. తెచ్చుకుంటే ఈ మాదిరి వేసుకుంటే మనం చెట్టు ఎక్కి కోసుకొని చేయలేం కదా. మనం ఇవి పంట పెట్టుకున్నట్లు కూరాకు మాదిరి ఇది కూడా చాలా మంచిది కదా. అర్థం మొలకలు వస్తున్నాయి, మంచిగా వచ్చినాయి, బాగా మలుస్తున్నాయి. నిదానంగా నిలబడుతుంది అన్నీ పైకి వచ్చే లోపల. ఇవి 1 నెల అయింది, నెల 10 రోజులు అట్లా అయింది. ఈ చింతాకేసి గింజలు ఈ మాదిరి అంటే ఇవంతా చిగురు కోసుకొని ఇది అట్లే పెట్టేసి ఇది ట్రిమ్ చేసుకుంటే ఈ ఆకు ట్రిమ్ చేసుకుంటే ఇది అట్లనే ఉంటుంది. ఇది బాగా చట్నీ పప్పు చేసుకోవచ్చు. చింతగింజలు అంటే చాలా ఎవరు పడేయకండి. ఇంకా ఈ టైంలో తెచ్చుకోండి. మాటలకి మనం కోసుకోలేం కదా, చిన్న దాంట్లో కూడా చేసుకోవచ్చు. ఇదైతే బిర్యానీ డబ్బాలో కూడా చింతాకు వేయచ్చు. ఇది బోన్సాయికి పెట్టిన అట్లనే. ఈ ఆకంతా దాంట్లో 4 గింజలు వేసుంటే వచ్చినాయి. ఈ ఆకంతా కోసి పప్పు చేసుకోవచ్చు. ఇది మామూలు పాటు, ఇది కూడా బోన్సాయికే. బోన్సాయి చేయాలనుకుంటే ఇక్కడ కట్ చేస్తే ఈరే గుండుగా వచ్చేస్తుంది చెట్టు. దీన్ని ఎట్లా ట్రిమ్ చేయాలనే తర్వాత మళ్ళీ చెప్తా. ఇవన్నీ మొత్తం చింతాకే. ఈ పాట నేనే తయారు చేసుకున్నాను, ఈ పాటలో వేసుకున్నాను. అంటే ఇది శాశ్వతంగా చాలా రోజులు ఉంటుంది. నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటే అన్నేళ్ళు ఉంటుంది. అట్లే చింతగింజలాగే వస్తాయి. ఇది మొలక ఏ ఇత్తనం వేస్తే అలాగే వస్తుంది. ఇవి ఊడిపోతాయి, కొన్నాళ్ళకి ఊడిపోయి ఈ పెద్ద అవుతుంది చెట్టు. ఇది చూడండి ఎట్లుందో. ఇవి ఊడిపోతాయి, ఊడిపోయినాక ఇట్లుంటాయి. కొన్ని రోజులు ఇవి పనికొస్తాయి, చాలా రోజులు నిలువ ఉంటాయి. అందరికీ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. తెలియని వాళ్ళు దీని గురించి తెలుసుకొని ఇట్లా చింతగింజలు వేసుకొని ఆకు మాత్రం తీసుకొని చెట్టు అట్లే ఉంటే ప్రతి సంవత్సరానికి ఆకు అవుతానే మనం కోస్తా అంటే ఆకు వస్తూనే ఉంటుంది. ఇందులో గింజలు 2 రోజులు నానబెట్టేసి వేస్తే 15 రోజులు పడుతుంది అది పైకి వచ్చే లోప. ఇది ఇప్పుడు ఆల్రెడీ 10 రోజులు అయింది. అన్నీ మొత్తం వచ్చేపాటికి 15 రోజులు పైకి వస్తుంది. ఇది ఒక 2 నెలలు ఉంటే ఇంత ఆకు అవుతుంది. 2 నెలలకు ఇంత ఆకు అవుతుంది. ఇంకా కొంచెం పెద్దగా ఇంత హైట్ వచ్చేస్తుంది. ఏం పెద్దగా పోషకాలు ఏమి ఇచ్చిందా, కొంచెము వేప నూనె వేసినాను. స్పైల్ కలుపుకున్నప్పటికీ మట్టి మిశ్రమం అంతా కలుపుకున్నప్పటికీ కొంచెం వేప నూనె వేసినాం. ఎందుకంటే ఈ చింతగింజ స్వీట్ ఎక్కువ, తీపిగా ఉంటుంది కాబట్టి ఈ చింతగింజకు చీమలు వస్తాయి. కాబట్టి కొంచెము వేప నూనె ఇలా మనం మట్టి మిశ్రమం అంతా కలుపుకున్నప్పటికీ అంతా ఆర్గానిక్ ఎరువు కదా, ఆర్గానిక్ ఎరువుతో ఈ మాదిరి వస్తుంది. కూరగాయల ఎరువు మనం తయారు చేసుకున్న ఎరువుతోనే కూరకు కానీ ఏది కానీ ఇట్లే వస్తుంది. చింతగింజలు ఇంకా బాగా వస్తాయి. ఏం దీనికేం చీడలు రావు, పురుగు పట్టదు, ఏం పట్టదు. పులుపు కదా ఆకు, మంచిది. నిమ్మకాయ తిన్నంత పోషకాలు అనమాట. ఇది కూడా చాలా సలవ చేస్తుంది బాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.